హాయ్ అందరికీ! ఈరోజు మెంతికూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాలు, ఒక 4 స్పూన్ పల్లీలను యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఒక 6, 7 ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఒక 5 టమాటాస్ కట్ చేసి ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన మెంతికూరని యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. మెంతికూర టమాటాలు బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్సీలోకి యాడ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోండి. అలాగే టమాటా, మెంతికూర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఈ పోపుని పచ్చడిలోకి యాడ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మెంతికూర పచ్చడి రెడీ.